హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు హెల్తీ అండ్ షుగర్ ఫ్రీ లడ్డు చూపించబోతున్నాను. ఈ లడ్డు పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ రోజుకు 1 లడ్డు తిన్నారంటే చాలా హెల్తీగా ఉంటారండి. జనరల్‌గా పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినమంటే మాకొద్దు వద్దు అని గోల చేస్తా ఉంటారు. అలాంటప్పుడు మనం ఆల్టర్‌నేట్‌గా ఇలా ఏదైనా లడ్డు చేసి ఇచ్చామంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ అవన్నీ వాళ్ళకి అందుతాయండి. ఈ లడ్డు వల్ల మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఎనర్జీ ఇన్‌స్టంట్‌గా బూస్ట్ అవుతుంది. అండ్ బ్రెయిన్ కూడా చాలా హెల్తీగా ఫంక్షనింగ్ జరుగుతుంది. మనం క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయొచ్చు. హార్ట్ హెల్తీగా ఫంక్షన్ అవుతుంది. అండ్ మన స్కిన్ అయితే చాలా హెల్తీ అండ్ గ్లోగా ఉంటుంది. మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. ఇంతకీ ఇదేం లడ్డూనా అని అనుకుంటున్నారా? అదే అండి డ్రై ఫ్రూట్ లడ్డు. మనం ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యూజ్ చేసి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కానీ, లేదా స్కూల్ నుంచి వచ్చాక కానీ, వాళ్ళు కొంచెం లోగా ఉంటారు కదా! అలాంటప్పుడు ఈ లడ్డు ఇచ్చామంటే వాళ్ళకి కొంచెం యాక్టివ్‌నెస్ వస్తుంది. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 1 వీక్ వరకు ఈ లడ్డు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని నేను ఈ కప్‌తో పల్లీలు తీసుకుంటున్నానండి. వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాల్నట్ తీసుకుంటున్నాను. వాటిని ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలనైతే మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉండాలండి మాడిపోకుండా. మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్‌ని కూడా కలబెట్టుకుంటా ఉండాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని జస్ట్ అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. పల్లీలైతే రోస్ట్ అయిపోయినాయండి. నేను వీటిని పొట్టు తీసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే సెసమీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఒక 2, 3 స్పూన్స్ తెల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. అవి కొంచెం అలా చిటపటం అనేదాకా ఒక 2, 3 మినిట్స్ అలా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలైతే నేను ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. 2 చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్నాయి కదా! ఇప్పుడు నేను ఏ కప్‌తో అయితే మనం పల్లీలు తీసుకున్నామో ఆ కప్ తోటి బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీల్ని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్‌ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మనం ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని కూడా మిక్సీ జార్‌లోకి వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్‌ని కూడా ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని బెల్లం యాడ్ చేయాలండి. ఈ మూడిటిని మంచిగా మిక్స్ చేసి ఈ పౌడర్‌ని కూడా ఒకసారి మిక్సీ జార్‌లోకి తీసుకొని మన ఫ్లేవర్ కోసం ఒక 2-3 ఇలాచీ తీసుకోవచ్చండి. జస్ట్ అలా ఒక రౌండ్ తిప్పేసేసి మళ్ళా బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ ఈ లడ్డు ఉండలు చుట్టుకోవడానికి పెద్దగా ఆయిల్ కానీ అవేం తీసుకోనక్కర్లేదండి. ఎందుకంటే ఈ సీడ్స్‌లో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నేను జస్ట్ లైట్‌గా అలా నెయ్యి తీసుకున్నానండి ఉండలు చుట్టడానికి. ఈ ఉండలు చుట్టడం కూడా చాలా ఈజీ. వావ్! చూసారు కదా లడ్డు ఎంత సూపర్‌గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.